హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రెండ్ గురు. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్ అభిమానులందరికీ కూడా ఒక గట్టి షాక్ అయితే తగిలింది. అది ఏంటి అని మనం క్లియర్ కట్గా మాట్లాడుకుంటే, ఈరోజు మనం చూసుకుంటే పుష్ప 2 రిలీజ్ అనేది చాలా గ్రాండ్గా ప్లాన్ చేయడం, ఆ గ్రాండ్ ప్లానింగ్లో చాలా కీలకంగా చూసుకుంటే 2D వెర్షన్, 3D వెర్షన్, అలాగే ఆడియో క్వాలిటీలో కూడా డాల్బీ, అట్మాస్ఫియర్, ఇలా రకరకాలుగా ఏవైతే 4K క్వాలిటీకి సంబంధించి హై అండ్ విజువలైజేషన్తో, హై అండ్ ఆడియో క్వాలిటీతో ఈ సినిమాని అనేది 2D, 3D వెర్షన్లో రిలీజ్ చేయాలని చెప్పి సినీ నిర్మాతలు, సినీ టీం అంతా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రేపు రిలీజ్ అవబోయే సినిమా ఏదైతే ఉందో డిసెంబర్ 5వ తారీఖున 2D వెర్షన్ అనేది కేవలం రిలీజ్ అవుద్ది. 3D వెర్షన్ ఏదైతే ఉందో హై అండ్ 3D విజువల్ ఎఫెక్ట్స్తో కూడిన పుష్ప 2 వెర్షన్ ఏదైతే ఉందో అది రిలీజ్ కావడం లేదనేటట్టు బాలీవుడ్కు చెందిన తరణ్ ఆదర్శ్ అనే ఒక ఫిలిం క్రిటిక్ అయితే, ఒక ఫేమస్ ఫిలిం క్రిటిక్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే కీలకంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే కేవలం 2D వెర్షన్ అనేది అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే నార్మల్ ప్రింట్ మనం ఏదైతే చూస్తామో ఆ ప్రింట్ అనేది అన్ని వెర్షన్స్లో కూడా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ బెంగాలీ, ఇలా హిందీ అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. దాదాపుగా 6 నుంచి 9 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతున్నట్టు సమాచారం అవుతుంది. అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే 3D వెర్షన్ ఏదైతే ఉందో ఈ 3D వెర్షన్ అనేది ప్రజెంట్ దానికి సంబంధించిన VFX వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎడిటింగ్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా పని పూర్తి అవ్వలేదు, ఇంకా టైం పట్టే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలియదు. చాలా వరకు కూడా సినీ అభిమానుల్లో ఎలా ఉంటారనంటే 2D వెర్షన్ కంటే 3D వెర్షన్ మీద చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఎందుకనంటే వాళ్ళకి ఆ విజువలైజేషన్ అనేది వాళ్ళ మైండ్ సెట్లో చాలా కీలకంగా ఊహించుకోవడమే కానీ సినిమాని చాలా ఓన్ చేసుకుంటారు. యాక్చువల్లీ నార్మల్ 2D వెర్షన్లో చూసేవాడు జనరల్గా ఆడియన్స్ లాగా అందరిలాగా చూడడం, లేదంటే అభిమానుల కోటాలో చూస్తారు. కానీ ఈ 3D వెర్షన్ ఏదైతే ప్రింట్ ఉందో, ఈ మూవీ ఉందో దానికి సంబంధించి మెయిన్గా విజువలైజేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, లేదనంటే VFX మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, లేదనంటే ఎక్కువగా సినీ గ్రాఫిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సినిమాని బాగా ఓన్ చేసుకుని చూడడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పుడున్న జనరేషన్లో ఎటు చూసుకున్నా కానీ 3D వెర్షన్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మనకి హాలీవుడ్ నుంచి ఏవైతే సినిమాలు అవుతాయో దాదాపుగా 99% ప్రతి సినిమా కూడా 3D వెర్షన్లోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ విజువలైజేషన్ అనేది మన మైండ్ సెట్కి కానీ మన బాడీకి ఆ విధంగా ఓన్ చేసుకునే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ 3D వెర్షన్ అనేది ఎంత కీలకంగా ఉందో ఆ కీలకంగా ఉన్న 3D వెర్షన్ అయితే ప్రజెంట్ అయితే రిలీజ్ చేయడం లేదన్నట్టు ఒక కీలక అప్డేట్ అయితే. మరి దీని మీద ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంకా ఎంత పెండింగ్ వర్క్ ఉందనేది అయితే ఎటువంటి క్లారిటీ అనేది లేదు. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రతి చోట కూడా 2D వెర్షన్ మాత్రమే రిలీజ్ చేస్తారనేటట్టు కొంత సమాచారం అయితే ఉంది. అది కూడా ఇక్కడ కీలకంగా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే సినిమా రిలీజ్ అవ్వకముందు ముందస్తు షోల కింద, అంటే బెనిఫిట్ షోల కింద ఏవైతే నైట్ షోల కింద వేస్తారో అవి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా వేయడానికి పర్మిషన్ లేదు అనేటట్టు కొంత సమాచారం వినిపిస్తుంది. ఇంకా కీలకంగా చూసుకుంటే ఇంకొక పాయింట్ తాజాగా ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో అంటే బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, కొచ్చిలో కానీ, మెయిన్గా ముంబైలో కానీ ఈ ప్రాంతాల్లో చూసుకుంటే పుష్ప 2కి సంబంధించిన ఓపెనింగ్ ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన ఓపెనింగ్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతలో కొంత మాత్రమే బుకింగ్ అయినాయి. అంటే సగానికి పైగా కూడా బుకింగ్స్ అవ్వలేదు అనేటట్టు కొంత వార్త అయితే మనకు తెలుస్తుంది. ఆల్రెడీ మనకు సంబంధించి మెయిన్గా ఒక టికెట్ బుక్ చేసుకోవాలంటే ఏదైతే ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయో అందులోకి వెళ్ళి చూసినట్లయితే కొంతవరకు కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టికెట్స్ అనేవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే టికెట్స్ అనేవి బుక్ అవ్వడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో అయితే చాలా వరకు కూడా టికెట్స్ అనేవి బుకింగ్ అవ్వలేదు అనేటట్టు కొంత సమాచారం వినిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే చాలా కీలకంగా ఏంటంటే ఇప్పుడు వరకు కూడా అల్లు అర్జున్ మీద ఉన్న వ్యతిరేకత కానీ, ఇటు యాంటీ ఫ్యాన్సే కానీ, తన ఫ్యాన్స్ ఏదైతే కొంత గందరగోళం కింద సోషల్ మీడియాలో కానీ లేదా బయట కానీ ఏదైతే కొంత అతి చేస్తున్నారో ఇదంతా కూడా నెగిటివ్ ఫ్యానిజం అనేది చాలా ఎక్కువగా చూపెడుతుంది. పైగా ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎవ్వరూ కూడా స్పందించడం లేదు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా ఎవరు రాలేదు. ఇక్కడ ఇదొకటి కీలకంగా మారింది. కానీ పుష్ప 2కి సంబంధించి మళ్ళీ ఇంకొక దుమారం ఏంటంటే పుష్ప 2కి సంబంధించిన టికెట్ రేట్ ఏదైతే ఉందో దాదాపుగా 1200 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్ముతున్నారు అనేటట్టు మెయిన్గా ఒక అభిమాని
ప్రొడ్యూసర్ని నేరుగా క్వశ్చన్ చేయడం జరిగింది. మరి ప్రొడ్యూసర్ సమాధానం విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురైనట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే పుష్ప 2 ప్రజెంట్ రిలీజ్ అవుతున్న డేట్ ఏదైతే ఉందో రేపు డిసెంబర్ 5వ తారీఖున, ఈ సమయంలో పుష్ప 2కి ఎటువంటి కాంపిటీషన్ ఇక్కడ ఎటువంటి కాంపిటీషన్ లేకపోయినా సరే పుష్ప 2కి చాలా గడ్డుకాలం నడుతుంది. ఇటు అల్లు అర్జున్ మీద ఉన్న ఏదైతే నెగిటివిటీ కానీ, అల్లు అర్జున్ మీద కేసు పెట్టడమే కానీ, ఇటు పుష్ప 2 టికెట్ రేట్స్ మీద హైకోర్టులో కేసు వేయడమే కానీ, ఇటు మెయిన్గా మెగా ఫ్యాన్స్ నుంచి కానీ, మెగా అభిమానుల నుంచే కానీ, మెయిన్గా పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి కానీ ఎటువంటి స్పందన అనేది రాకపోవడం, మెయిన్గా మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు కూడా స్పందించకపోవడం, మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు అనేటట్టు కొన్ని వార్తలు ఏవైతే వచ్చినాయో అవి కూడా జరగకపోవడం, ఇలా చాలా వరకు ఉన్నాయి. 1, 2 అని కాదు. మరి ఎంత నెగిటివిటీ మీద పుష్ప 2 రిలీజ్ అయ్యి ఏ స్థాయికి చేరుకుంటుందని మనం అయితే చూడాలి. ఒకవేళ అనుకున్న స్థాయి కంటే బిగ్ సక్సెస్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఆ క్రెడిట్ అనేది మెయిన్గా డైరెక్టర్ సుకుమార్కే కానీ, తర్వాత అల్లు అర్జున్కే కానీ ఖచ్చితంగా ఇవ్వాలి మనం. ఒకవేళ అలా జరగలేదు, ఏదైతే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో, పైగా వీళ్ళ టార్గెట్ ఏంటంటే గతంలో RRR మూవీకి సంబంధించి రాజమౌళి క్రియేట్ చేసిన ఏదైతే ఓపెనింగ్స్ రోజు కలెక్షన్ల వర్షం ఏదైతే ఉందో 250 కోట్ల నుంచి 300 కోట్లకు పైగా, ఖచ్చితంగా 300 కోట్లకు దాటాలి అనేటట్టు ఓపెనింగ్స్ రోజు అనేటట్టు ఒక ప్లాన్ పెట్టుకోవడం, ఆ ప్లాన్కి మెయిన్గా టార్గెట్ అచీవ్ అయ్యే విధంగా దాదాపుగా దాదాపుగా ఈ సినిమా రిలీజ్ అనేది 12,000 స్క్రీన్లో ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా 12,000 స్క్రీన్లో ఎక్కడా కూడా ఏ సినిమా అనేది రిలీజ్ అవ్వాలా, కేవలం 10,000 స్క్రీన్లో మాత్రమే రిలీజ్ చేసినట్టు కొన్ని సినిమాలకి అయితే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా 12,000 స్క్రీన్లు అనేవి ఎక్కడ రిలీజ్ చేయలేదు. కాబట్టి మరి ఈ 12,000 స్క్రీన్లో రిలీజ్ అయిన పుష్ప 2 అనేది ఎంతవరకు కూడా ప్రపంచం సృష్టిస్తుందని చూడాలి. కానీ ఏదేమైనా కానీ పుష్ప 2కు మాత్రం చాలా గడ్డు కాలం నడుతుంది. మెయిన్గా అల్లు అర్జున్కే కానీ, అల్లు అర్జున్ అభిమానులకి అయితే చాలా గట్టి షాకులు తగులుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఎలా వస్తుంది ఏంటని చూడాలి. 3D వెర్షన్ ఒకవేళ లేట్గా రిలీజ్ అయ్యింది, ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖున 2D వెర్షన్ రిలీజ్ అయింది. ఒకవేళ సినిమా హిట్ అయిందని అంటే 3D వెర్షన్ ఎలా ఉంది అని చూద్దామని చెప్పి చాలామంది అయితే ఎదురు చూడడం జరుగుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ సినిమా అనేది యావరేజ్గా ఉందని అంటే 2D వెర్షన్ యావరేజ్గా ఉందని అంటే 3D వెర్షన్ మీద మ్యాక్సిమం ప్రజలకి అటు దృష్టి వెళ్ళదు. కేవలం 3D వెర్షన్ చూసేవాళ్ళు, ప్రత్యేకించి సినిమాల మీద బాగా అవగాహన ఉండి విజువలైజేషన్ మీద, గ్రాఫిక్స్ మీద సినిమాని బాగా ఓన్ చేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. మామూలుగా 2D వెర్షన్ చూసే అభిమానులకి 3D వెర్షన్ చూసే అభిమానులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇక్కడ 2D వెర్షన్ అనేది హిట్ కొట్టిందని అంటే ఖచ్చితంగా 3D వెర్షన్ మీద కూడా కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 2D వెర్షన్ అనేది యావరేజ్ టాక్ కానీ కొంత నిరాశపరిచింది అనేటట్టు వచ్చిందనంటే మాత్రం ఖచ్చితంగా 3D వెర్షన్ మీద ఈ మూవీ టీం ఏదైతే వర్క్ చేస్తుందో చేసిన వర్క్ అంతా కూడా కొంత నిరుపయోగం అని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా ఇన్ని కష్టాలు దాటుకొని పుష్ప 2 ఏ విధంగా రిలీజ్ అవుద్ది అనేది రేపు ఉదయం డిసెంబర్ 5వ తారీఖున సినిమా రిలీజ్ ఎలా ఉంటుంది, రిలీజ్ స్టాక్ ఎలా ఉంటుంది, కలెక్షన్ల వర్షం ఎలా ఉంటుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఏదేమైనా కానీ ఒక మంచి సినిమా అయితే తెరకెక్కింది, దాని మంచి సక్సెస్ అయితే మాత్రం చాలా మంచిది. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంత భారీ అయితే సినిమాలు రావడంలో ఇది ఒక కీలక సినిమా అని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అయితే చూడాలి.